బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని ఆ వచ్చే డబ్బుల ద్వారాగా బ్రతికే ఆవిడ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతుందండి. యాంకర్ శ్యామల ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేసింది. ప్రెస్ మీట్ పెట్టేసి మహిళల గురించి, ప్రజల గురించి, సామాన్య ప్రజలను ఉద్దేశించి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి సామాన్యుడి జీవితాన్ని నాశనం చేసే యాంకర్ శ్యామల మాట్లాడుతుంది. ఒకసారి వినిపిస్తా, వినండి. చలిలో ఉడుకుతూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా ఉడుకుతూ ఎంచుకుంటావు, ఆగారాదు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చడి రంగు తీసుకొచ్చిస్తాను, అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చెప్పి ఆ పెద్ద మనిషి బయట ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రక్కి ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆ మనిషి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో కుట్ర ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో రాసి అయ్యా, నా శరీరం చలిలో ఉన్న ఆ చలికి అలవాటు పడిపోయింది, బతుకున్నాను అప్పుడు. కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చేయలేనటువంటి ఒక మాట మీరు చెప్పడం వల్ల నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి. ఈ అతి మాటలే వద్దనేది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం పీకి పొడిచేసాడు చెప్పండి అమ్మా అంటే ఒకరోజు చెప్పలేరు, కానీ ఈ ఏదో పిట్టకథలు చెప్తాను మాత్రం ముందే ఉంటారు. ఈ కథలు చెప్పడానికి మాత్రమే పనిచేస్తారు వీళ్ళు. శ్యామల ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపిస్తా. ఈ పూర్తిగా వినేది ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో. అలా చచ్చిపోయినాను. అబ్బా, అప్పుడు ఆ పెద్ద చదవండి, ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసానా అని. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట, ఆ పేదవాడు ఎవరు నేను అడగట. మరి ఎందుకు చెప్పావు కదా, మరి కథ ఎందుకు చెప్పావు అని అడుగుతున్నా. మనం ఏదైనా చెప్తే ఒక అర్థం ఉండాలి కదా. మన నోటికి వచ్చింది వాగైతే సరిపోద్దా? రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేటో చెప్పండి అంటే పట్టుమని 5 నిమిషాలు మాట్లాడలేరు. ఇవాళకి కూడా 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విమర్శించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమమనో, అభివృద్ధనో, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడనో ఒక 5 నిమిషాలు చెప్పండి అంటే వీళ్ళ ముగ్గురు పేర్లు లేనిదే 5 నిమిషాలు నాన్ స్టాప్ గా మాట్లాడలేరు. వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడమ్మా. తెలుసుకోవాల్సింది ఏంటంటే చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించుకోకూడదు. కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చెప్పాడు. ఏమని? అధికారంలోకి రాగానే నేను 3 రాజధానులు కట్టేస్తాను అన్నాడు. చేత కాదు జగన్మోహన్ రెడ్డి. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. పరిపాలన అంటే ఏంటో తెలియదు, దోచేయడం ఒకటే వచ్చేప్పటికి. జగన్మోహన్ రెడ్డికి కేవలం వచ్చింది ఏంటంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము ఎలా దోచేయాలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి తెలుసు. అప్పటి వరకు కూడా 2019 వరకు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే తెలుసు. సడన్ గా ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఏం చేయాలో ఏంటో తెలియదు, పరిపాలన అంటే ఏంటో తెలియదు, ఎలా పాలించాలో తెలియదు. వచ్చింది ఒకటే, దోచేయాలి, తినేయాలి, ఏదో ఒక వంక చూపించాలి, మనకు డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి అప్పుడు ఏమని చెప్పాడంటే 3 రాజధానులు అన్నాడు. శ్యామల చేత కానప్పుడు అన్నావు కదా 3 రాజధానులు. 3 సంవత్సరాలు గడిపించాడు. 3 రాజధానులు. నేను విశాఖపట్నాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా, అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా, అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా అని చెప్పి అనలేదు. కానీ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఎట్టేస్తాను, ఆ హైకోర్టు పక్కన టీ కొట్టు, సమోసాలు అవి అమ్ముకుంటే 3 మందికి ఉపాధి దొరికేద్దని చెప్పేసి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. 3 ఏళ్ల తర్వాత లేదు నేను 3 రాజధానికి వెళ్ళట్లేదు, ఒకటే రాజధాని అని చెప్పేసి అన్నాడు. నిజంగా చేతగానే ఉండే జగన్మోహన్ రెడ్డి. ఇంకా మాట్లాడు. అబ్బా, ఇప్పుడు ఈ ప్రకారం ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెలని, మా మహిళల్ని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీ ఇవ్వకపోగా, జగన్ ఇస్తున్న పథకాన్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఈ రోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన, అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయలేదు. జగన్మోహన్ రెడ్డి నిలదీలా, వేసిన ట్వీట్ కరెక్టే, కానీ అది తన సోషల్ మీడియాకి సంబంధించి ఎవడో ఒకటి వేసి ఉంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ వాడు,
అసలు ఫోన్ అంటే ఏంటో తెలియదు, అసలు సోషల్ మీడియా అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఆ విషయం నేను చెప్పేది కాదు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు టీవీ 9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నాకు ఫోన్ అంటే ఏంటో తెలియదు, సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు, నేను ఫోన్ వాడను, నా నెంబర్ కూడా నాకు తెలియదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఆ ట్వీట్ కూడా ఈ సోషల్ మీడియా సంబంధించి ఎవడో వేసుకుంటాడేమో కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు అసలు. ఆ ట్వీట్ వేసిన విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇంకా మాట్లాడు. ఎందుకంటే ఇలా పదే మహిళలని మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు. ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదా? అట్లా ఇలా మహిళలు మోసం చేస్తున్నందుకు చట్టంగా మీరు మోసం కేసు పెట్టచ్చు. సరే, ఏమంటుంది? ఇలా మహిళలు మోసం చేసినందుకు మీ పైన చట్టపరంగా కేసు పెట్టవచ్చు అని చెప్పేసి అని మాట్లాడుతుంది యాంకర్ శ్యామల. అయితే నేను ఇక్కడ మీకు ఇంకొక వీడియో చూపిస్తా. ఆ వీడియోకి సంబంధించి ఆవిడ ఏమని మాట్లాడుతుందంటే, ఒక బెట్టింగ్ యాప్ని, ముఖ్యంగా ఆంధ్ర 365 అని చెప్పేసి అని ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ, మీరు ఇందులో డబ్బులు పెట్టేసేయండి మీకు భయంకరంగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అని ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది. డైరెక్ట్గా ఆ వీడియో వినిపిద్దామంటే ఆ వీడియో ఎక్కడ కూడా ఇప్పుడు దొరకట్లా. ఎంత వెతికినా సరే ఆ వీడియోలు అన్నింటినీ కూడా డిలీట్ చేయించేసారు. కాబట్టి ఏంటంటే నేను గతంలో మాట్లాడిన వీడియో, ఆ వీడియోలో ఒక చిన్న క్లిప్ ఒకసారి మీకు చూపిస్తా. ఎందుకంటే 420 కేసు అంది కాబట్టి శ్యామల ఈ వీడియో వినిపించిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్ ద్వారాగా ఎవరైనా డబ్బులు నష్టపోతే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. యాంకర్ శ్యామల పైన చీటింగ్ కేసేద్దాం మనం. కంగారు పడమా శ్యామల. ఇప్పుడు కానీ నిజంగా ఆంధ్ర 365 అనే యాప్ ద్వారాగా శ్యామల ప్రమోట్ చేసిందని చెప్పేసి, శ్యామల చెప్పిందని చెప్పేసి ఎవరైనా సరే మేము మోసపోయాం 5,000, 10,000, 100, 200 అని చెప్పేసి ఎవరైనా చెప్తే ఖచ్చితంగా ఈవిడి పైన చీటింగ్ కేసు నమోదు చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈవిడి పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. ఎందుకంటే సామాన్య ప్రజల్ని మోసం చేసి కేవలం ఇలా డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లోనే కాదు, ఇంకొక 10,000 ఇస్తే ఏ దరిద్రాన్ని చేయమన్నా సరే ఈవిడ చేసేది. ఇప్పుడు ఏమైనా ప్రజల మీద ప్రేమతో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏపీ మీద ప్రేమతోనో లేదంటే ప్రజల మీద ప్రేమతోనో మాట్లాడట్లా. ఎక్కడ కూడా మళ్ళీ డబ్బు ఇస్తే ఎంత నీచానికన్నా దిగజారిపోద్ది. ఏ పనైనా చేసుద్ది. ఏదైనా అమెరికా డాలర్లు అనుకున్నావా? పని అయిపోగానే డబ్బులు చేస్తానికి అంటే ఈవెంట్, మనం ఏదైనా ఈవెంట్ చేయడానికి వెళ్తే మనం అమెరికాలో కొన్ని డాలర్లు తీసుకుంటాం. అదే ప్రభుత్వం అండి. గతంలో ఏమైపోయాం, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చాడు సంక్షేమ పథకాలు, దానికి సమాధానాలు ఉండవు. కానీ ఇక్కడికి వచ్చి అతి మాటలు అతి పేదలు. శ్యామల బాగా గుర్తుపెట్టుకో, నీ పైన ఖచ్చితంగా ఈ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు చూపించాను కదా, ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా తీసుకొని అసలు నువ్వు బెట్టింగ్ అనేది ఇండియాలో ఇల్లీగల్, అలౌడ్ లేదు. నువ్వు ఏ విధంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవు, ఎంతమంది జీవితాన్ని నాశనం చేసేసావు అనేది త్వరలో తెలియబోతుంది. నీ పైన ఖచ్చితంగా కేసు అయితే నమోదు చేస్తాం. మేమైతే నేనే పెడతా. ఇదిగో ప్రజలు మోసం చేస్తూ ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది ఈవిడని చెప్పేసి అని ఖచ్చితంగా నీ పైన కూడా చీటింగ్ కేసు పెట్టి 420 కేసు పెట్టి ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం ఏం జరుగుద్ది ఏంటి అనేది. బాగా గుర్తుపెట్టుకో శ్యామల. ఇవాళతో అయిపోద్ది అనుకుంటే నీకు పిచ్చితనం అది. నువ్వేనా సొదపోసవా? నువ్వు పెద్ద పత్తిత్వా? అసలు గట్టిగా మాట్లాడితే నీకు రాష్ట్ర ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కే లేదు, నీకు అర్హతే లేదు నీకు అసలు. కాస్త అయినా సరే కొద్దో గొప్ప సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే మాట్లాడాలి. నీలాగా డబ్బులు కక్కుర్తిపడి ఎవడంత ఇస్తాడా, ఏ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేద్దామా, ఎవడి జీవితాన్ని నాశనం చేసేద్దామా, ఎవడు ఎలా పోయినా పర్వాలేదు మనకు డబ్బులు వస్తే సరిపోద్ది అనుకునే వ్యక్తులు అసలు రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడకూడదు. మీకు మాట్లాడే హక్కే లేదు అసలు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, నీకు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. నువ్వు ఇక్కడ ఉండవు, తెలంగాణలో ఉంటావు. అవునా? నీ వల్ల మాకు కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దానికి ఉపయోగం లేదు. అవునా? నీకు వచ్చే ఆదాయంలో నువ్వు ట్యాక్సులు కట్టినా ఏం కట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కడతావు కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కట్టవు. కాబట్టి ఏంటంటే అన్ని మూసుకొని మన పని మనం చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే కనుక ఈ విమానం మొత్తం ముగించేస్తాం. గుర్తుపెట్టుకో బాగా.